రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించి తమ జీవిత కాలమంతా ప్రజల సేవకే అంకితం చేసిన రిటైర్డ్ ఉద్యోగుల పట్ల నేడు ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే అత్యంత దారుణంగా మరియు అమానవీయంగా అనిపిస్తుంది. విధుల్లో ఉన్నప్పుడు వెన్నెముకలా నిలిచిన వారిని పదవి విరమణ చేసిన మరుక్షణం నుంచి భారంగా భావించడం నాగరిక సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ తీవ్రమైన పరిస్థితిని గమనించిన గౌరవనీయమైన తెలంగాణ హైకోర్టు ఇటీవల ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన ఆదేశాన్ని జారీ చేస్తూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 26,000 మంది పెన్షనర్లు తమ రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంపై కోర్టు స్పందిస్తూ ఏప్రిల్ 9వ తేదీలోపు పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలను పైసా కోత లేకుండా చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఆర్థిక శాఖ కార్యదర్శి కోర్టుకు హాజరై నిర్ణీత గడువులోగా చెల్లింపులు పూర్తి చేస్తామని అంగీకారం తెలిపారు. అయితే కోర్టు ఇక్కడితో ఆగిపోకుండా ఒకవేళ ఇచ్చిన గడువులోగా ఈ చెల్లింపులు పూర్తి కాకపోతే బాధ్యులైన ఉన్నతాధికారి ప్రతి వాయిదాకు స్వయంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. అంటే ఒక ఉన్నత అధికారి తన విధుల్లో విఫలమైతే చట్టం ముందు సామాన్యుడిలాగే నిలబడాల్సిన పరిస్థితి కోర్టు కల్పించింది. ఇది అధికారుల జాప్యానికి ఒక గట్టి చెక్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక రిటైర్డ్ మహిళా ఉద్యోగిని పంచుకున్న ఆవేదన చూస్తే ఎవరికైనా మనసు వికాలం కాక తప్పదు. ఆమె మెసేజ్ చదువుతున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాలు ఎంత నిరంకుశంగా మరియు కనికరం లేకుండా మారుచున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె సెప్టెంబర్ 30, 2020న తన విధులకు స్వస్తి పలికి గౌరవప్రదంగా పదవి విరమణ పొందారు. అయితే ఆమె తన సర్వీస్ కాలంలో కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ మరియు జీఐఎస్ బిల్లులను ప్రభుత్వం ఎటువంటి సరైన కారణం లేకుండా అన్యాయంగా ఆపివేసింది. ఈ అన్యాయంపై ఆమె 2012 నుండి వివిధ ట్రిబ్యునల్స్‌లో 2015 నుండి హైకోర్టులో నిరంతరాయంగా సుదీర్ఘ పోరాటం చేశారు. చివరికి మార్చి 2025లో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ నేటికి ఈక్యుబేర్ పోర్టల్‌లో ఆమె బిల్లు ఆమోదం పొందకపోవడం అధికారుల మొండితనానికి పరాకాష్ట. న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను కూడా క్షేత్రస్థాయి అధికారులు బేఖాతరు చేస్తున్నారంటే వ్యవస్థ ఎంతలా కుళ్ళిపోయిందో మనకు అర్థమవుతుంది. ఆమె తన ఆవేదనను వెళ్లగక్కుతూ తాను దాదాపు 10 సార్లు ఫైనాన్స్ సెక్రటరీకి తన టోకెన్ నంబర్ ఇచ్చానని వ్యక్తిగతంగా కలిసి ఎన్నో సార్లు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఇది కేవలం ఒక మహిళా పెన్షనర్ సమస్య మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్ల నిస్సద్భ వేదనకు ఒక నిదర్శనం. తెలంగాణ సెక్రటరియట్‌లో గత 37 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు రిటైర్డ్ ఉద్యోగులను తీవ్రంగా అవమానిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలోని పరిపాలనా కేంద్రానికి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే వృద్ధులకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేదా బెంచీలు కూడా లేకుండా చేయడం ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం. సాయంత్రం 4:30 నుండి 6:30 గంటల వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులు మరియు గుండె జబ్బులతో బాధపడుతున్న వృద్ధ పెన్షనర్లు కూడా గోడలకు ఆనుకుని గంటల తరబడి నిలబడాల్సిన దైన్య స్థితి ఏర్పడిందని ఆమె వాపోయారు. తమ జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన వారిని ఇలా నిలబెట్టి హింసించడం రాక్షస పాలన కాక మరేమిటి? ముసలితనంలో అనారోగ్యంతో బాధపడుతూ తమ సొంత డబ్బు కోసం అధికారుల చుట్టూ బిచ్చగాళ్లలా తిరగడం ఆ వృద్ధులకు ఎంతటి నరకమో ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని అక్కడ భద్రత కోసం ఉండే సుమారు 20 నుంచి 30 మంది పోలీసులు కూడా రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా అరుస్తూ వారిని భయప్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. రిటైర్డ్ అయినప్పుడు వెన్నెముకలా భావించాల్సిన ఉద్యోగులను పదవి విరమణ తర్వాత ఏదో తీవ్రవాదిలాగా లేదా నేరస్తుల్లాగా చూడటం అనేది అధికారుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. న్యాయస్థానాలు ఇలాంటి మానవీయ సమస్యల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి వారు పదవి విరమణ చేసిన 3 నెలల లోపు వారి పెన్షన్ ప్రయోజనాలన్నీ నేరుగా అందేలా ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇటువంటి దుస్థితులు తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తున్నాయి. కేరళలోనైతే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి డిఏఆర్ఎస్ చెల్లింపులపై ఉద్యోగులకు ఎటువంటి హక్కు లేదని కోర్టులో వాదించడం అత్యంత బాధాకరం. ప్రభుత్వాలు ఇప్పుడు పెన్షనర్లను కేవలం ఒక ఆర్థిక భారంగా మాత్రమే పరిగణిస్తున్నాయి. పార్లమెంటు రిపోర్టులలో కూడా పెన్షనర్లు ఎక్కువ కాలం బతకడం వల్ల ప్రభుత్వ ఖర్చు పెరుగుతుందని పేర్కొనడం వారి అమానవీయ ఆర్థిక ధోరణికి అద్దం పడుతుంది. ఈ బ్యూరోక్రాటిక్ అప్రోచ్ వల్ల రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతింటుంది. తమ జీవిత కాలమంతా దేశం కోసం సేవ చేసి చివరి దశలో ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం ఆ వ్యక్తులకే కాదు, మొత్తం సమాజానికి సిగ్గుచేటు.